ఎంతసేపు మాకు ఓటు ఇచ్చారు కదా ప్రజలు 5 సంవత్సరాలు ఉండొచ్చు కదా, ఏ రకంగా దొరికింది దోచుకు తినొచ్చు, లేదంటే అడ్డగోలుగా మాట్లాడచ్చు. ఒక సాంప్రదాయం ఒక సంస్కారం అక్కర్లేదు, మా ఇష్టం. ప్రభుత్వం అంటే మా చేతిలో ఉంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే పోలీసు వ్యవస్థ మా చేతిలో ఉంది అనే రీతిలో ప్రభుత్వం ఉండడం చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రభుత్వాలని స్వాతంత్రం వచ్చినంత ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వాలని ఇలాంటి ఆలోచన ఉన్నవాడిని ఎప్పుడు చూడలేదు మేము. ఐఎమ్ సారీ, అన్ఫార్చునేట్, ఇది చాలా బాధ వస్తుంది ఇలాంటివి. కాబట్టి మీరు అందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మేము చెప్పిన మాట మీద ఇప్పటికీ నిలబడి ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 19 నెలల కాలంగా ఒక్క ఉద్యోగికి కానీ లేదు భర్త చనిపోయిన ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళకి కానీ పెన్షన్ లేదు, కొత్త పెన్షన్ లేదు. వికలాంగుడికి కానీ కొత్త పెన్షన్ లేదు. మొన్న 4 నెలల కింద ఎవరైతే భర్త పెన్షన్ ఉండి భర్త చనిపోతాడో వాళ్ళకి మాత్రమే 4 నెలల నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అంతకుముందు వాళ్ళకి ఇవ్వలేదు. ఇది రికార్డు. ఇంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం లేదు. సంవత్సరానికో 6 నెలలకు ఇచ్చారు. మా ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం 2 సార్లు ఇచ్చేవాళ్ళం. జనవరిలోను జూలైలోను కంప్లీట్గా ఇచ్చి ఎవరైతే బ్యాక్లాగ్ అన్నీ ఇచ్చేసి మళ్ళీ కొత్త వస్తే మళ్ళీ వెరిఫికేషన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. అంతకుముందు ప్రభుత్వాలు అయితే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవారు కొత్త పెన్షన్ అనేది. ఇది ఈ ప్రభుత్వం 18 నెలలే పట్టించుకోవట్లేదు. భూములు లేదు, అడ్డగోలుగా దోచేస్తున్నారే. సొంతంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఇందాక చెప్పినట్లు 5,000 కోట్ల రూపాయల భూమిని తీసుకుంటూ కాదు 1000 కోట్లని ఆ సభ్యులు ఆ కుటుంబం చెప్తున్నారే. చాలా దురదృష్టకరం. ఇది అనుభవించండి మీ ద్వారా రాష్ట్రపతికి తెలియజేస్తున్నాం.